హాయ్ ఫ్రెండ్స్, యాప్ టు టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం. సో నా ఎన్టీపీసీ ఎగ్జామ్ సంబంధించి కట్ ఆఫ్ అనేది చాలా తక్కువగా ఉండబోతున్నా. ఒకవేళ ఉంటే దాన్ని నేను ఎలా ఉండబోతుందని నేను ప్రూఫ్తో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అలాగే నెక్స్ట్ అప్కమింగ్ ఎగ్జామ్ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ వాళ్ళు కూడా దయచేసి ఈ వీడియో చూడండి. అలాగే లేటెస్ట్గా మనకు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ రిజల్ట్ని బేస్ చేసుకొని ఎన్టీపీసీలో కట్ ఆఫ్ ఎలా ఉండబోతుందో ఒకసారి చూద్దాము. సో ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఆల్రెడీ నేను ఎన్టీపీసీ ఎగ్జామ్ సంబంధించిన కట్ ఆఫ్ ఒక వీడియో చేశాను. సో అందులో ఆ వీడియోలో నాకు చాలామంది స్టూడెంట్స్ నాకు కామెంట్లు తెలియజేస్తున్నారు. సో అందరూ డీమోటివేట్ అయిపోతున్నారు. ఎందుకని, సరే నేను చాలా సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నాను, పేపర్ అనేది చాలా కష్టంగా ఉంది, నేను క్వాలిఫై కాలేము, నా 4 years టైం మొత్తం వేస్ట్ అయిపోయింది నేను కొంతమంది. ఇంకొంతమంది ఏమో సార్ నేను ఎగ్జామ్ రాశాను, పేపర్ చాలా డిఫికల్ట్గా ఉంది, నేను అసలు క్వాలిఫై అవుతానా లేదా, నేను నెక్స్ట్ CBT ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలా లేదా, అసలు మొత్తం వదిలేసేయాలా అని ఇటువంటి కామెంట్లు తెలియజేస్తున్నారు. యాజ్ ఏ స్టూడెంట్గా నేను ఏంటంటే, ప్రతి స్టూడెంట్కి కొంచెం మోటివేట్ చేసి ఒక పాజిటివ్ హోప్ క్రియేట్ చేసి నెక్స్ట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే విధంగా మోటివేట్ చేయాలన్నమాట. సో ఈ వీడియోలో నేను ఏం చేస్తున్నాను అంటే, సరే నేను ఒక పాజిటివ్ హోప్ క్రియేట్ చేయడానికి ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ అనేది ఒక స్టూడెంట్కి పాజిటివ్ హోప్ క్రియేట్ చేయడానికి. సో ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎన్టీపీసీ ఎగ్జామ్ రాశారు. సో మీరు ప్రిపరేషన్ ఆపకూడదు. మీ ప్రిపరేషన్ ఆపితే మాత్రం మీరు ఎక్కడే ఫెయిల్ అవుతారు. ఎందుకంటే మనం క్వాలిఫై అవుతామా లేదా అనేది మనం డిసైడ్ చేయము. మన చేతులు ఏముంది, ఎగ్జామ్ రాసాము అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ మనం క్వాలిఫై అవ్వడానికి చాలా పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. పేపర్ డిఫికల్టీ ఎక్కువగా ఉంది. అలాగే నెక్స్ట్ నార్మలైజేషన్, పేపర్ డిఫికల్టీ ఉంటే నార్మలైజేషన్లో పర్సంటేజ్ ద్వారా మార్క్స్ అనేవి ఎక్కువగా పెరిగే ఛాన్స్ ఉంది. సో సిచ్యువేషన్ ఎలా అన్నా మారవచ్చు. సో లాస్ట్ ఇంతకుముందు కూడా 2019లో చాలామంది స్టూడెంట్స్ చాలా తక్కువ మార్క్స్ వచ్చి సార్ నేను ఇంకా క్వాలిఫై కాలేను, నేను ప్రిపరేషన్ ఆపేస్తున్నాను అలా అనుకునే వాళ్ళు కూడా నెక్స్ట్ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిన తర్వాత క్వాలిఫై షాక్ అయిపోయారు అనమాట. సో ఆ టైం పీరియడ్ మొత్తం ఏం చేసుకున్నారు, వాళ్ళు ఇంకా క్వాలిఫై కావాలనుకొని టైం వేస్ట్ చేసుకుని ప్రిపరేషన్ ఆపేశారు. మీరు అలా చేయకూడదు. సో నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నెక్స్ట్ మీరు ఎగ్జామ్ రాశారు, ఓకే, పేపర్ డిఫికల్టీగానే ఉంది, అందరికీ డిఫికల్టీగానే ఉంది, అందరికీ తక్కువ మార్క్స్ వస్తాయి, ఓకే, మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు. అయితే నేనేమంటున్నానంటే, మీరు క్వాలిఫై అవుతారని అనుకొని ప్రిపరేషన్ చేయండి, CBT ప్రిపరేషన్ చేయండి. సో మీరు ప్రిపరేషన్ చేస్తే దానివల్ల మెయిన్ యూజ్ ఏమవుతుంది, ఒకటి ఎన్టీపీసీ ఎగ్జామ్ అయిపోతే నెక్స్ట్ ఎగ్జామ్ ఏముంది, అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ ఉంది. ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ కూడా ఉంది. ఆ ఎగ్జామ్, ఈ ప్రిపరేషన్ మీకు ఆ ఎగ్జామ్కి యూజ్ అవుతుంది. అలాగే CBT ఎగ్జామ్ కూడా యూజ్ అవుతుంది. ఆ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకేముంది, గ్రూప్ D ఎగ్జామ్ ఉంది, గ్రూప్ D ఎగ్జామ్ ఉంది. ఈ ప్రిపరేషన్ ఆ ఎగ్జామ్ కూడా యూజ్ అవుతుంది. మీరు ఇప్పుడే డిమోటివేట్ అయిపోయి ఈ ఒక్క ఎగ్జామ్తో నా లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోయింది, ఇంకా నేను దేనికి పనికిరాను అని మీరు డిమోటివేట్ అవ్వద్దు. ఎందుకంటే ఇంకా మనకు కరోనా వల్ల, దేవుడి దయ వల్ల తెలియదులే కానీ, ఇంక చాలామంది స్టూడెంట్స్కి ఏజ్ అయిపోయి కూడా ఈ కరోనా వల్ల 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం వల్ల ఇంకా చాలామంది స్టూడెంట్స్ అప్లై చేసుకున్నారు. దయచేసి మీరు డిమోటివేట్ అవ్వద్దు, మోటివేట్గా ఉండి జాగ్రత్తగా ప్రిపరేషన్ చేయండి. ఇంకా అప్కమింగ్ మనకు 2 chances ఉన్నాయి. ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ ఉంది, అలాగే గ్రూప్ D ఎగ్జామ్ ఉంది. ఈ ప్రిపరేషను నెక్స్ట్ అప్కమింగ్ ఎగ్జామ్స్ కూడా యూజ్ అవుతుంది. ఓకే, డెఫినెట్గా ప్రతి స్టూడెంట్కి మంచి ఫ్యూచర్ అనేది ఉంటుంది. మీరు డిసప్పాయింట్ అవ్వద్దు. ఓకే, సో అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు నా రిక్వెస్ట్ ఏంటి అంటే, మన యూట్యూబ్ ఛానల్ యాప్ టు టాక్స్ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తద్వారా మన యూట్యూబ్ ఛానల్లో మెయిన్గా రైల్వే ఆస్పిరెంట్స్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కానివ్వండి, నోటిఫికేషన్ గురించి కానివ్వండి, అలాగే ఎగ్జామ్ ప్రిపరేషన్ స్ట్రాటజీస్ కానివ్వండి, ఎగ్జామ్ ప్రిపరేషన్కి ఎటువంటి కంటెంట్ కావాలో ఆ కంటెంట్ అనేది మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో కంపల్సరీగా ఈ యూట్యూబ్ ఛానల్ కంప్లీట్గా రైల్వే ఆస్పిరెంట్స్ కోసం చాలా యూజ్ అవుతుంది. అలాగే ఇప్పుడు మెయిన్ ఒక్కసారి మనం డేటాని అబ్జర్వ్ చేస్తే, గ్రాడ్యుయేట్ లెవెల్లో ఓవరాల్గా వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, 8,113 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్ ఎంతమంది ఫిల్ చేశారు, 54 lakhs ఫిల్ చేశారు. అయితే పర్ సీట్ కాంపిటీషన్ అనేది ఎంత ఉంది, పర్ సీట్ కాంపిటీషన్ వచ్చేసి ఎంతమంది ఉన్నారు, 719 మంది ఉన్నారు. ఓకే, ఒక్కసారి మనం ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కానీ కొంచెం అబ్జర్వ్ చేస్తే, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్లో వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, 4,660. అంటే గ్రాడ్యుయేట్ లెవెల్ కంటే సగం ఉన్నాయి. ఓకే, సో టోటల్ ఫామ్స్ ఎన్ని ఉన్నాయి, 45 lakhs ఫిల్ చేశారు. అంటే ఒక 10 lakhs మెంబర్స్ తక్కువ ఉన్నారు అనుకోండి. అయితే ఇక్కడ కాంపిటీషన్ చూడండి ఎంత ఉంది, 972 ఉన్నారు కాంపిటీషన్. కానీ ఇక్కడ కాంపిటీషన్ ఎంత ఉంది, 719 మాత్రమే కాంపిటీషన్ ఉంది.
సో ఇక్కడ మనం ఒక్కసారి మనం ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ రిజల్ట్ చూస్తే నార్మలైజేషన్ కట్ ఆఫ్ మార్క్స్ స్కేల్ టు 100 మార్క్స్. సో ఇక్కడేంది మీరు ఎగ్జామ్ రాసి ఇవి రా మార్క్స్ కట్ ఆఫ్ కాదు, ఇది మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు నార్మలైజేషన్ అయిన తర్వాత వచ్చిన కట్ ఆఫ్ ఇది. యూఆర్కి ఎంత ఇచ్చాడు చూడండి, 76 ఇచ్చాడు. ఇవి నార్మలైజ్డ్ మార్క్స్, రా మార్క్స్ కాదు. యూఆర్కి ఎంత ఇచ్చాడు, 76 ఇచ్చాడు. ఎస్సీకి 70 ఇచ్చాడు, ఎస్టీకి 65 ఇచ్చాడు, ఓబీసీకి 74, ఎకనామికల్ వీకర్ సెక్షన్కి 71. అంటే అప్రాక్సిమేట్గా ఎంత ఉంది, 75 ప్లస్ ఉందన్నమాట. ఇదేంది రా మార్క్స్ కాదు, నార్మలైజ్డ్ మార్క్స్. ఓకే, సో ఇక్కడ మనకు హోప్ ఏంటి అంటే, సో ఆర్పిఎఫ్ కానిస్టేబుల్లో కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉన్నా సరే కట్ ఆఫ్ అనేది తక్కువ ఇచ్చాడు. గ్రాడ్యుయేట్ లెవెల్లో కూడా దాదాపు అలాగే జరుగుతుంది. ఎందుకని ఇక్కడ కొన్ని ఫ్యాక్టర్స్ నేను చెప్తాను. ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటి అంటే, చాలామంది స్టూడెంట్స్ అసలు ఎగ్జామ్ రాయట్లేదు. 50% స్టూడెంట్స్ ఎగ్జామ్ ఆబ్సెంట్ అవుతున్నారు. అంటే సగానికి సగం మంది ఎగ్జామ్ రాయట్లేదు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇంకొకటి ఎగ్జామ్ లెవెల్ అనేది డిఫికల్టీగానే ఉంది. సో ఎగ్జామ్ లెవెల్ డిఫికల్టీగా ఉంది కాబట్టి కట్ ఆఫ్ అనేది తగ్గొచ్చు. ఇది సెకండ్ పాయింట్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి మన ఏపీ సెక్షన్లో, మన ఏపీ తెలంగాణలో చూసుకుంటే, సో ఎన్టీపీసీ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ఉంది. ఒకేసారి కొన్ని ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి. ఓకే సార్, ఫస్ట్ మనకు ఏపీ స్టేట్ లెవెల్ కానిస్టేబుల్ ఎగ్జామ్ రాశారు. అలాగే నెక్స్ట్ డిఎస్సి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. కంటిన్యూస్గా ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ జరుగుతుంది. సో ఇలా 3 ఎగ్జామ్స్ ఉండడం వల్ల చాలామంది స్టూడెంట్స్ ఏం చేశారు, దేన్ని ఒకదాని మీద ఫోకస్ చేద్దామని. ఇంతకుముందు నాకు చాలామంది మెసేజ్ చేశారు, సార్ నేను 3 ఎగ్జామ్స్కి అప్లై చేశాను, ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి, ఏదో ఒక దాని మీద ఫోకస్ చేయమని నేనే చెప్పాను. అయితే మీరు కూడా కొంచెం అబ్జర్వ్ చేయండి. సో కానిస్టేబుల్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు ఉన్నారు, అలాగే కంటిన్యూస్గా డిఎస్సి కొన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు డిఎస్సి నోటిఫికేషన్ కోసం. సో ఆ డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు గ్రాడ్యుయేట్లు వాళ్ళు కూడా డిఎస్సి ప్రిపేర్ వాళ్ళు ఏం చేస్తారు, ఎన్టీపీసీ ఎగ్జామ్ మీద ఫోకస్ చేయకుండా డిఎస్సి ఎగ్జామ్ మీద ఫోకస్ చేస్తారు. సో ఇక్కడ ఏమవుతుంది, సగం మంది ఎగ్జామ్ రాయకుండా ఉంటారు. ఇంకోటి ఫోర్త్ పాయింట్ ఏంటంటే, ఎగ్జామ్ సెంటర్స్ అని దూరంగా ఇచ్చాడు కాబట్టి కొంతమంది స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళలేక ఎగ్జామ్ అనేది మిస్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట. ఓకే, సో ఇవన్నీ ఇంకోటి నార్మలైజేషన్ మార్క్స్ని బేస్ చేసుకుని నార్మలైజేషన్ మార్క్స్. సో ఈ నార్మలైజేషన్లో మన స్కోర్ అనేది డిఫికల్టీ, పేపర్ లెవెల్ డిఫికల్టీగా ఉంటే డెఫినెట్గా మన స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. వీటన్నిటిని బేస్ చేసుకొని మనం గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ యొక్క కట్ ఆఫ్ అనేది తక్కువ ఉండొచ్చు అని మనం అనాలిసిస్ చేయొచ్చు. ఇంత నేను చెప్పను, ఎందుకంటే మన ఆర్పిఎఫ్ కానిస్టేబుల్లో మనం ఓవరాల్గా రా మార్క్స్ ఇస్తేనే 75 ప్లస్ ఉంది. ఓకే, ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ 60+ అటెంప్ట్ చేస్తున్నారు, 70+ అటెంప్ట్ చేస్తున్నారు. అందులో కొన్ని మిస్టేక్స్ పోవచ్చు. సో ఏది ఏమైనా సరే మనం ఒక్కసారిగా CBT 1 మనం క్లియర్ చేసే CBT 2 రౌండ్కి ఎంతమంది ఎలిజిబిలిటీ ఉన్న నోటిఫికేషన్లో 15 టైమ్స్ అనమాట. సో మనకి ఎన్ని ఉన్నాయి, 813 ఉంటే 15 టైమ్స్ ఉంటే 1,21,695 మంది CBT 2కి షార్ట్ లిస్ట్ అవుతారు. సో దీన్ని బేస్ చేసుకొని మీరు ప్రిపరేషన్ చేయండి. అలాగే ఎవరైతే స్టూడెంట్స్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో మీరు మాత్రం కొంచెం అలర్ట్గా ఉండండి. ఎందుకంటే వేకెన్సీస్ 3,000 చిల్లర ఉన్నాయి, అలాగే ఫామ్స్ 63 lakhs ఉన్నాయి. అసలు కాంపిటీషన్ చూస్తేనేమో ఒక్కొక్క పోస్ట్కి 1,836 మంది ఉన్నారు. సో ఇది చాలా హై లెవెల్ కాంపిటీషన్ అనమాట. సో ఇక్కడ కూడా ఈ హై లెవెల్ కాంపిటీషన్ ఉంది కదా అని భయపడి మీరు ప్రిపరేషన్ ఆపొద్దు. ఏదైనా సరే ఇట్టి పరిస్థితుల్లో నాకున్న ఛాన్స్ ఇది లాస్ట్, ఇదే కింద మీద పడి బాగా ప్రిపేర్ అవ్వాలి. సో ఈ ఛాన్స్ని మిస్ చేసుకోకూడదు. దేవుడి దయ వల్ల ఒక ఛాన్స్ వచ్చింది, ఆ ఛాన్స్ని మనం కరెక్ట్గా యూటిలైజ్ చేసుకొని ప్రిపరేషన్ చేస్తే జెన్యున్గా ప్రిపరేషన్ చేయండి. ఏదో నేను సగం ప్రిపరేషన్ చేసి నేను కరెక్ట్గా నేను ఎగ్జామ్ అటెంప్ట్ చేయలేదు, పేపర్ డిఫికల్ట్ ఉంది ఇలా చెప్పొద్దు. మన టైం షెడ్యూల్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోండి. ఇంకా ఆల్రెడీ మీకు అసలు మన ప్రిపరేషన్ ఎలా చేయాలో దాని గురించి కూడా ఒక వీడియో చేశాను నేను ఆల్రెడీ. కరెక్ట్ టైం టేబుల్ ఇచ్చాను. టోటల్ పర్ డే 15 hours చదివితే ఆ 15 hours ఏ సెక్షన్స్ ఎన్ని అవర్స్ చదవాలి నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు దాన్ని బేస్ చేసుకొని మీరు ప్రిపరేషన్ చేయండి. అంతేగాని నాకు పేపర్ లెవెల్ డిఫికల్టీగా ఉంది, నేను ప్రిపరేషన్ ఆపేస్తాను, దయచేసి ఇటువంటి డెసిషన్స్ తీసుకోవద్దు. ఓకే, పేపర్ డిఫికల్టీగా ఉంటే మీ ఒక్కొక్కరికి డిఫికల్టీ లెవెల్ కాదు, అందరికీ డిఫికల్టీనే. మీరు కామెంట్లో చూస్తే చాలామంది స్టూడెంట్స్ జిఎస్ టఫ్గా ఉంది, చాలా డిఫికల్టీగా ఇస్తున్నాడు, ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయలేకపోతున్నాం ఇదే చెప్తున్నారు. దాదాపు అందరికీ ఇదే మైండ్ సెట్లో ఉన్నారు, పేపర్ డిఫికల్టీ అందరూ అదే చెప్తున్నారు. సో మీరు డీమోటివేట్ అవ్వాల్సిన పని లేదు. మీ ప్రిపరేషన్ మీరు కంటిన్యూ చేయండి. అప్కమింగ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, దాని మీద ఫోకస్ చేయండి. సో మనం కష్టపడి రాసాము, క్వాలిఫై అయితే ఓకే, నెక్స్ట్ లెవెల్ ప్రిపేర్ అవుతారు. ఇన్ కేస్ క్వాలిఫై కాలేదు అనుకోండి, అప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయొచ్చు, ఉన్న ఎగ్జామ్స్ దాని మీద ఫోకస్ చేయండి. అంతేగాని దయచేసి మీ ప్రిపరేషన్
స్టాప్ చేయదు. నేనేంటంటే ఏదో విధంగా స్టూడెంట్ని కొంచెం మోటివేట్ చేసి నెక్స్ట్ లెవెల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే విధంగా చేయడానికి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు కష్టపడి లాస్ట్కు ఇంకా చివరి మూమెంట్లో వచ్చిన ఛాన్స్ని మిస్ చేసుకోకూడదు అనే ఇంటెన్షన్తో ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి. సో ఎవరైతే స్టూడెంట్స్ ఇంకా డిఫికల్టీగా ఉంది అని ఫీల్ అవుతున్నారో వాళ్ళు కూడా మన వీడియో షేర్ చేయండి. తద్వారా వాళ్ళు కూడా కొంచెం పాజిటివ్ హోప్ అనేది క్రియేట్ అవుతుంది. సో అయితే మన యూట్యూబ్ ఛానల్లో కంప్లీట్గా రైల్వే ఎగ్జామ్ సంబంధించిన కంటెంట్ మీకు ఆల్రెడీ నేను ప్రొవైడ్ చేశాను. సో ఫస్ట్ మీరు చేయాల్సిన ఏంటంటే, మీరు ఫస్ట్ టైం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తూ ఉంటే ఫస్ట్ మీరు చాప్టర్ వైజ్ మొత్తం నేర్చుకోండి. చాలామంది స్టూడెంట్స్ ఓన్లీ ప్రీవియస్ క్వశ్చన్సే ప్రిపేర్ అవుతున్నారు. అది రాంగ్. అది ఫస్ట్ మనం ఏం చేయాలి, సిలబస్ ప్రకారం అన్ని చాప్టర్స్ నేర్చుకోవాలి. ప్లేలిస్ట్లో మొత్తం అన్ని టాపిక్స్ ఉన్నాయి, ఈ టాపిక్స్ నేర్చుకోండి. ఒక్కసారి ఈ టాపిక్స్ నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయాలి. ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ తీసుకొని ఎందుకు ప్రాక్టీస్ చేయాలి, ఒకవేళ చాలా కొత్త మోడల్ క్వశ్చన్స్ వస్తాయి, ఆ కొత్త మోడల్ క్వశ్చన్స్ టచ్ చేయొచ్చు. ఒక్కోసారి ఏమవుతుంది, సేమ్ మోడల్ క్వశ్చన్స్ రిపీట్ అయ్యడానికి పాసిబిలిటీ ఉంది. అంటే అన్ని క్వశ్చన్స్ రావు, కొన్ని రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దానికి మనకి యూజ్ అవుతుంది. అలాగే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన క్వశ్చన్స్ ఎలా అటెంప్ట్ చేయాలో దానికి ఒక స్ట్రాటజీ జరుగుతుంది. నెక్స్ట్ ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేసిన తర్వాత ఏం చేయాలి, ఇంకా మాక్ టెస్ట్ అనేవి ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ఇది స్ట్రాటజీ. సో దీనికోసం ఫస్ట్ చాప్టర్ వైజ్ సిరీస్ ఈ టాపిక్ మొత్తం నేర్చుకొని నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కోసం ఆల్రెడీ మీకు నేను కంప్లీట్గా పక్కా సెలక్షన్ సిరీస్లో అన్ని టాపిక్స్ తీసుకొని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చాలామంది వేస్ట్ అంటున్నారు. సో వేస్ట్ అని కాదు, దీనివల్ల మనకు ఐడియా వస్తుంది కొత్త మోడల్ క్వశ్చన్స్ ఏం వస్తున్నాయి. ఓకే, సో దీన్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి, దీనికి వేరే స్ట్రాటజీస్ ఏమున్నాయా తక్కువ టైంలో చేయడానికి, దానికోసమే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ అలాగే నేను 2024లో రీసెంట్గా జరిగిన పేపర్స్ TCS కండక్ట్ చేసింది. ఆ పేపర్స్ మీకు చాప్టర్ వైజ్గా డివైడ్ చేసి మళ్ళీ అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ ప్లేలిస్ట్లో ఉంటాయి. కంప్లీట్ మ్యాథ్స్ టాపిక్స్ మొత్తం NTPC మ్యాథ్స్ సంబంధించిన వీడియోస్ మొత్తం ఈ ప్లేలిస్ట్లో ఉన్నాయి. సో ఎవరైతే స్టూడెంట్స్ ALP టెక్నీషియన్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి నేను 60 days మ్యారథాన్ సిరీస్ స్టార్ట్ చేశాను. ఈ ప్లేలిస్ట్లో 60 days మ్యారథాన్ సిరీస్ వీడియోస్ ఉన్నాయి. డెఫినెట్గా ఈ వీడియోస్ వీటిలో చేసుకోండి. ఇలా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి, మాక్ టెస్ట్ రాయాలి. సో దానికోసం మళ్ళీ నేను RRB మ్యాథ్స్ మాక్ టెస్ట్, ఈ మాక్ టెస్ట్లో అసలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి దానికి కంప్లీట్ స్ట్రాటజీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ కొన్ని ఫిక్స్డ్ ప్యాటర్న్ క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి, డెఫినెట్గా అవి ఎగ్జామ్లో వస్తాయి అనమాట. అవి వస్తే 10 secondsలో ఎలా సాల్వ్ చేయాలి దానికోసం నేను మ్యాథ్స్ బూస్టర్ సిరీస్లో క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ వీడియోస్ కూడా చూడండి. ఇవన్నీ ఏంటంటే మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అనేవి తక్కువ టైంలో ఎలా చేయాలి, టైం అనేది ఎలా సేవ్ చేయాలి, దానికోసం ఈ స్ట్రాటజీస్ మొత్తం. ఓకే, సో ఇవన్నీ కంటెంట్ మీకు మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కరెక్ట్గా దీన్ని యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.